వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. కార్తీక మాసం సందర్భంగా ఏలూరు జిల్లా నుండి ప్రత్యేక బస్సులు ఏపీఎస్ఆర్టీసీ రన్ చేయబోతుంది. ఆ వివరాలు మనం తెలుసుకోవడానికి ఏలూరు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం షబ్నం గారి దగ్గర ఉన్నాం. మనం ఏదైతే పంచరామాలకి ఎన్ని బస్సులు వేయబోతున్నారో, ఎప్పటి నుంచి వేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, కార్తీక మాసం సందర్భంగా స్పెషల్ బస్సెస్ రన్ చేస్తున్నారని మీరు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దాని అందరికీ నమస్కారం అండి. సో మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం మనందరికీ తెలిసిందే, ఎవరైతే హిందువులకి పవిత్రమైన మాసం. ఈ నెలలో మనకి ప్రతి సోమవారం కూడా శివాలయాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు భక్తులు. దాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు జిల్లా నుంచి 3 డిపోల నుంచి కూడా, అంటే ఏలూరు, జంగారెడ్డిగూడ, నూజివీడు డిపోల నుంచి మనకి సండే నైట్ బయలుదేరుతాయి బస్సులు. ఈ పంచారామ క్షేత్రాలు 5 కూడా మనకి అమరావతిలో ఉంది. పాలకొల్లు, భీమవరం మరియు ద్రాక్షారామం, సామర్లకోట. ఈ 5 ప్రదేశాల్లో ఉన్న గుడులు చాలా ప్రాచుర్యం చెందినవని మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ 5 టెంపుల్స్కి కూడా ఒకే రోజులో, అంటే సండే నైట్ బయలుదేరి మండే నైట్ కల్లా మళ్ళీ రిటర్న్ వస్తారు భక్తులందరూ కూడా. సో అలాగా 4 సండేస్ రావడం జరిగింది. ఆ 4 సండేస్ కూడా మనకి 26వ తారీఖు, 2వ తారీఖు, 9 మరియు 16 డేట్స్లో కూడా రిజర్వేషన్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. అల్ట్రా డీలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులను ఆపరేట్ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేశారా? ఇన్ని బస్సులు రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందని? టార్గెట్స్ అంటే భక్తుల కోరిక మేరకు రిజర్వేషన్ ఓపెన్ చేశామండి. ఫుల్ అయ్యే కొద్దీ కూడా 3 డిపోల్లో కూడా మళ్ళీ ఎక్స్ట్రా బస్సెస్ పెట్టడం జరుగుతుంది. మేడం, ఏదైతే అయ్యప్ప మాల ధారణ చేశారో వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా స్పెషల్ బస్సెస్ అవి? తప్పకుండానండి. సో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మన స్వాములందరికీ కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము, ఈ సంవత్సరం కూడా మేము రెడీగా ఉన్నాము. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వారికి శబరిమల వెళ్ళట కొరకు మేము సూపర్ లగ్జరీ బస్సులు వేయడం జరుగుతుంది. అలాగే ఏసీ బస్సులు కూడా వారి కోరిక మేరకు తిప్పుతామండి. ఈ ప్యాకేజెస్ మేమైతే కనుక 5 డేస్, 6 డేస్, 7 డేస్ ప్లాన్ చేయడం జరిగింది. కానీ వారి భక్తుల కోరిక మేరకు ఇంకా ఎక్స్ట్రా డేస్ కూడా కావాలంటే మేము డిజైన్ చేస్తాము. డేస్ పెరిగే కొద్దీ పుణ్యక్షేత్రాల విజిట్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుందండి. దీని ప్రకారం మేము వేయడం జరుగుతుందండి. అలాగే మనకి కార్తీక మాసంలో స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, అలాగే ఇతర వర్గాల నుంచి కూడా విహారయాత్రలకు బస్సులు కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా కోరుకున్న మేరకు మేము బస్సులు సప్లై చేస్తామండి. అలాగే ఏదైనా ఊర్ల నుంచి ఎక్కువ మంది జనం ఉంటే కూడా ఆ ఊరికి బస్సును పంపి మేము ప్యాకేజెస్ ప్లాన్ చేస్తామండి. ఇది ఏదైతే పంచరామానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబోతున్నారు కార్తీక మాసం సందర్భంగా, భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం శబనం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అబ్దుల్ షుకూర్, ఏలూరు.